నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష. రానున్న 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. బాల సదన్ల అభివృద్ధికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం. పరిగిలో బాల సదన్ పరిశీలించిన మంత్రులు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బొడిగా శోభ ఆగ్రహం. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు వేసిన వారికి పదవి ఇస్తారా అంటూ మండిపాటు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మోకాలికి శస్త్రచికిత్స. త్వరగా కోలుకోవాలని హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర. టీడీపీ ఆధ్వర్యంలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారు. సంఘ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి విమర్శలు. డీటెయిల్స్ చూస్తే, రానున్న 2 మాసాల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను కోరారు. కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సర్వే కొనసాగాలని సీఎం కోరారు. జ్వర లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆర్టీపీఎస్ఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారు, గర్భవతులు, టీచర్లకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విలేజ్ క్లినిక్లను పిహెచ్సిలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలని ఆయన ఆదేశించారు. డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్ని పూర్తి చేయాల్సిందిగా కోరారు. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాల్సిందిగా కోరారు. మతపరమైన కార్యక్రమాల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలన్నారు. అయితే దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఒక మంచి హాస్పిటల్లోకి నేను పోతున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా దే షుడ్ నాట్ లుక్ ఎట్ అ ప్రైవేట్ హాస్పిటల్ యాజ్ అన్ ఆప్షన్. మన హాస్పిటల్స్లోకి మనం పోయే ఆప్షన్స్ క్రియేట్ కావాలి. అంటే ఆ హాస్పిటల్స్లో ఆ క్వాలిటీ మెయింటైన్ కావాలి. దేవుని దయ వల్ల వీఆర్ బిల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ డోంట్ వాంట్ దీస్ టు డై డౌన్. ఇది కొన్ని జనరేషన్స్ పాటు ఈ హాస్పిటల్స్ అదే లెవెల్లో మెయింటైన్ కావాలనంటే సస్టైనబిలిటీ రావాలి. సస్టైనబిలిటీ రావడం కోసం ఎన్ని అగ్రెసివ్గా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, ఏమేమి SOPs తీసుకొని రావాలో అవన్నీ తీసుకొని వచ్చి పెడతాం. సో ఇట్స్ అ వయబుల్ మోడల్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ థింగ్స్ వాట్ వీ బిల్డ్ లాస్ట్ లాంగ్. ఇక వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బాలసదన్ను మంత్రులు సత్యవతి రాథోడ్, సవితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న అనాథలను హక్కును చేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బాలసదన్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని, అందులో భాగంగా క్షేత్రస్థాయిలో వివిధ బాలసదన్లను పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యటనలు కొనసాగిస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడిని, మా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా సర్పంచ్ వెంకటరామ్తో కలిసి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మనం విన్నాం, చంద్రమ్మ అని ఒక దళిత మహిళను మోసం చేసి రాఘవేందర్ రెడ్డి అనే ఒక రైతు ఇంకా అతని మిత్ర బృందం అంతా కలిసి చదువురాని చంద్రమ్మ కొడుకు బాలయ్య ఖాతాలో వేసి అక్రమంగా డబ్బులు డ్రా చేసి పంచుకోవడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు, రైతు సమన్వయ సమితి
గ్రామ కమిటీ అధ్యక్షులు వాళ్ళ మిత్ర బృందం. ఇప్పుడు మరొక ఘటన కూడా అదే బృందం ఈ రైతు సమన్వయ సమితి పుట్టపాడు గ్రామం టీఆర్ఎస్ నాయకులు వర్గ కేంద్రంలోని బాలల సదన్కి గౌరవ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు అన్న మహేష్ రెడ్డి గారు, గౌరవ మా సెక్రటరీ గారు దివ్య గారు, గౌరవ కలెక్టర్ గారు, మిగతా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, మిగతా అధికారులందరితో కలిసి ఆడపిల్లలు ఎక్కువగా ఉండే ఈ ఆశ్రమాన్ని చూడటానికి రావటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినా లేకుంటే తండ్రిని ఏ ఒక్కరిని కోల్పోయినా వాళ్ళను అనాథలుగా పరిగణించి మరి వాళ్ళ పాలన మీరు పర్సనల్గా విజిట్ చేయండి. ఎక్కడెక్కడ ఇలాంటి హోమ్స్ నడుస్తూ ఉన్నాయి, మీరు పర్సనల్గా వెళ్ళండి, పిల్లలతో షేర్ చేసుకోండి. ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా, అందులో ప్రధానంగా అమ్మాయిలని, అబ్బాయిలు ఉంటారు అనాథలు, అమ్మాయిలు ఉంటారు, దాంట్లో ప్రధానంగా అమ్మాయిలకు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు మదర్ సపోర్ట్ ఎక్కువ అవసరం ఉంటుంది. అలాంటి స్థానాన్ని ప్రభుత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భంలో తప్పకుండా గౌరవ శాసనసభ్యులు కూడా వాళ్ళ పరిధిలో ఉన్న హోమ్స్ ఎక్కడ ఉన్నా విజిట్ చేసి వారికి ఏదైనా ఉన్న ఆలోచన తప్పకుండా ఈ కమిటీకి ఇవ్వమని. కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగా శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందుకుంట మండలంలో ఉద్యమకారుడు షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవ, మానుకోట యుద్ధంలో మేమందరం కౌశిక్ రెడ్డి చేతుల్లో రాళ్ల దెబ్బలు తిన్న వాళ్లమని తెలిపారు. ఒకరోజు ముందు పార్టీ కండువా కప్పి రాత్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కేసీఆర్ అని అన్నారు. శ్రీకాంతాచారి తల్లి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? 1200 మంది ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బొడిగా శోభ పేర్కొన్నారు. దొంగలకు కేబినెట్ లో చోటిచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నా హుజూరాబాద్ లో గెలిచేది ఈటెల రాజేంద్రనని గుర్తుంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అప్పుడు కూడా వస్తాడమ్మా, మళ్ళీ కూడా వస్తాడు సార్, కలుస్తాడు. ఎంత బాధలు ఉన్నా కూడా బాధపడతాను, విషయం తెలియగానే బాధపడతాను. పోతూ విషయం తెలియగానే నువ్వు పోయి అమౌంట్ ఇది నువ్వు జమునకు చెప్తా అని చెప్పిండు. జమునకు పంపించింది. అమ్మనైతే అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. తమ్ముడు జరిగింది జరిగిపోయింది. ఇక మీరు అదే కానీ వాళ్ళని బాగా చూసుకోవాలి. పేషెంటే కదా వాళ్ళు కూడా. మా పార్టీ పరంగా కూడా కలిసి వస్తాం అంతే కదా. సంజయ్ అన్నతను ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులు అనే వాళ్ళు మీకు చేదోడు వాదోడు ఎప్పటికుంటారు. ఉద్యమంలో ఆ కుటుంబము అంకుశు ఉద్యమ కాలంలో కూడా ఈటల రాజేందర్ అన్నకు సహకరించిన ఆ వ్యక్తి అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తుండ్రు. అంటే తండ్రి ఉద్యమ కాలంలో ఉన్నాడు, కొడుకు కూడా టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన తను. ఫస్ట్ ఆయన తన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మా బీజేపీ పార్టీ పక్షాన మేము వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియంత పాలన, ఒక రాక్షసుడి పాలన, ఒక యమధర్మరాజు పాలన నడిపిస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవల్ల డిగ్రీ చేసి గొప్ప గొప్ప చదువులు చదివి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏజీ బారై పెళ్ళిళ్ళు చేసుకోలేక, చదువుల కోసం తెచ్చిన అప్పులు తల్లిదండ్రులు తీర్చలేక, కట్టలేక, తల్లిదండ్రులకు భారంగా బాధపడి ఇవాళ బలిదానాలు అవుతారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ చావుకు తమ్ముడు షబ్బీర్ చావుకు ఈ కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడే కారణమని నేను బొడిగా శోభక్కగా ఈ చావు కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడే అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఇవాళ షబ్బీరు కుటుంబానికి గర్భశోకం మిగిలింది.
ఇవాళ కేసీఆరే ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే షబ్బీర్ చనిపోయేటోడు కాదు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారు. 10 రోజుల తర్వాత వైద్యుల సూచనల మేరకు పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. జూలై 19న వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి ప్రజాదీవన పాదయాత్రను ఈటెల ప్రారంభించారు. హుజూరాబాద్ లో నియోజకవర్గంలో 12 రోజుల పాటు పాదయాత్ర సాగింది. అయితే 13వ రోజు వీణవంక మండలంలోని కొండపాక వరకు పాదయాత్రగా వచ్చిన ఆయన మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకొని పాదయాత్ర ప్రారంభిస్తారని అభిమానులు అనుకున్నారు. ఇంతలోనే ఆయన మోకాలి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈటెల రాజేందర్ త్వరగా కోలుకోవాలని కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం నుండి చెల్పూరు హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర చేసి ఈటెల త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కుటుంబాల పాలనకు బాతర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. కుటుంబాల పాలనకు బాతర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. ఓహో కుటుంబాల పాలనకు తెలంగాణ రక్షకులై తెలంగాణ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. తెలుగు అకాడమీ పరిస్థితి దారుణంగా ఉందని ఆ సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం దానికి అనుకూలంగా లేవని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారని తెలిపారు. తెలుగు అనే పేరు లేకుండా చేశారని, రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలను మూసేశారని మండిపడ్డారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. తెలుగు భాషకు సంస్కృత భాష ఒక ఉపలబ్ధి మాత్రమేనని లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు భాషను సంస్కృతం దెబ్బతీయలేదని అన్నారు. తెలుగు అకాడమీ బైలాను మార్చలేదని తెలిపారు. తాను కానీ తన తర్వాత వచ్చే మరో చైర్మన్ కానీ తెలుగు అకాడమీ వైభవాన్ని దెబ్బతీయలేరని అన్నారు. తెలుగు అకాడమీ ద్వారా ఇంటర్మీడియట్ పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం అనుమతించిందని, వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాలను ఆవిష్కరింపజేస్తామని చెప్పారు. నాడు నేడు పథకం ద్వారా విద్యాభ్యాసానికి జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. చిక్కోలు సేవా కళారంగాల పెద్ద దిక్కు. జన్మదినాలు, జయంతులు, పండుగలు, పబ్బాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం, అంత గొప్పకెదిగినటువంటి చారిత్రక. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నాకు ఈ పోస్ట్ ఇచ్చిన అది నేను చేసిన కృషి సాహిత్యంలో. అందువలన ఈ సాహిత్యంలో తెలుగు అకాడమీని ముఖ్యంగా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశ ఉంది. అయితే పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. అంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఎంతో ఫండ్స్ ఉంది, ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన ఫండ్స్ రాకపోవటం, అయినా సరే ఊరుకోకుండా నేను దీని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా మనకే అనుకూలంగా చెప్పారు. తెలుగు అకాడమీ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ చర్చలు జరుగుతున్నాయి. తెలుగు అకాడమీ ఊరకుండలేదు. గత ప్రభుత్వమే 5 సంవత్సరాలు దాన్ని నిర్వీర్యం చేసి పడేసింది. ఎక్కడా కూడా తెలుగు అనే పేరు లేకుండా చేసి పడేశారు. 30,000 పాఠశాలలు మూసేశారు. ఏది ప్రభుత్వ పాఠశాలలే.
ఈ తెలుగు భాషాభిమానులు వాటిని కూడా కొంచెం ఆలోచించుంటే తెలుగు భాషకి ఇట్లాంటి దుర్దశ పట్టేది కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మరి నాడు నేడు కింద విద్యాభ్యాసానికి ఎంత పెద్దపీట వేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే తెలుగు అకాడమీని తిరిగి తీసుకొచ్చి నాకు అప్పచెప్పడం జరిగింది. ఆయన పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు, మీరు దీన్ని ఏదైనా చేయండి, ముందుకు తీసుకెళ్ళండి తెలుగు భాష కోసమని. అలాగే మనకి తిరుపతిలో దీనికి ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చింది దేవస్థానం టీటీడీ. ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఈ తెలుగు అకాడమీని ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. సంస్కృతం అనేది చేర్చడం వల్ల తెలుగుకు వచ్చే నష్టం లేదు, దానికి ఒక ఉపలబ్ధి అంటారు. అంటే దానికి ఒక పోషకంగా, అది ఒక స్ఫోరకంగా తెలుగు భాషకి సంస్కృతం అనేది ఒక సపోర్టివ్గా పక్కనుంది తప్ప తెలుగుని దెబ్బతీసేంత స్థాయి మాత్రం నాకు తెలిసి నేను కానీ నా తర్వాత వచ్చేవాళ్ళు కానీ తెలుగు అకాడమీ విశిష్టతను, తెలుగు అకాడమీకి ఉండే వైభవాన్ని ఎవ్వరూ కూడా మా ప్రభుత్వంలో దెబ్బతీయరని మాత్రం నేను గట్టిగా హామీ ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు ఈ సంవత్సరం మేము ప్రారంభించాము. ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకొని తెలుగు అకాడమీ ద్వారా మొట్టమొదటిసారిగా ఆషాఢ బోనాల పండుగ రెండవ రోజు బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ బస్తీలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ వివేక్ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురిసి పంటలు మంచిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తలసాని చెప్పారు. బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి ప్రజలను తలసాని కోరారు. ఇక మహిళల భద్రత రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న దిశ యాప్ వినియోగంపై అవగాహన చైతన్యం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా కడపలో విద్యార్థులకు ఈ యాప్ ద్వారా అవగాహన కల్పించారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని డిప్యూటీ సీఎం అంజద్ భాషా కోరారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. క్రితం ఒక మహిళ దిశ యాప్ ద్వారా ఒక SOS ఎమర్జెన్సీ కాల్ ఒకటి మా కంట్రోల్ రూమ్ కు వచ్చింది. కాల్ రాగానే ఆమెతో మాట్లాడి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మాట్లాడితే ఇట్లా ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు, మానసికంగా అదేవిధంగా శరీర ప్రకారంగా మోసం చేశాడని మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు ఈ దిశ యాప్ వచ్చిన తర్వాత సుమారు ఒక 200 మహిళల్ని ఎవరైతే మోసం చేయదలిచారో వాళ్ళ వచ్చి నుంచి ఎలా కాపాడారో పోలీసులంతా వివరించడం జరిగింది. గవర్నమెంట్ పరంగా మహిళల సంరక్షణ, వాళ్ళ యొక్క అభ్యుదయానికి వివిధ స్కీముల ద్వారా వివిధ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లో ఈ దిశ యాప్ లాంచ్ అనేది ప్రభుత్వం ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. నమస్కారాలు. మరి ఇవాళ
దిశ యాప్ మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడిగా వివరించిన మన కడప డిఎస్పీ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారైన గౌరవనీయులు విజయరామరాజు గారికి, మరి అదేవిధంగా వేదికలు అలంకరించిన జిల్లా ఎస్పీ గారు అన్బురాజన్ గారికి, మరి మన సబ్ కలెక్టర్ దిగ్వి తేజ్ గారికి, మరి మన డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, మరి వేదికలు అలంకరించిన పోలీస్ ఆఫీసర్స్, ముందున్న గౌరవ కార్పొరేటర్లకు, మహిళా పోలీసులకు, మరి మిగతా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా తెలిసిందే, మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడైతే ఈ దేశంలో ఒక మహిళ, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళే పరిస్థితి వస్తుందో అప్పుడే ఈ భారతదేశానికి పూర్తిగా స్వాతంత్రం వస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ దిశ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న బునాదిగాని కాల్వను త్వరగా పూర్తి చేయాలని, లేదంటే ఉద్యమం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పరిశీలించారు. ఆత్మకూరులో కాల్వను పరిశీలించిన అనంతరం చాడా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మొత్తం 98 కిలోమీటర్ల ప్రాజెక్టులో 53 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని, ఇంకా 35 కిలోమీటర్లు పెండింగ్ లో ఉందని చెప్పారు. 23 ఏళ్లుగా ప్రాజెక్టు పెండింగ్ లో ఉండడం శోచనీయమన్నారు. కేవలం 98 కిలోమీటర్ల బునాదిగాని కాల్వ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 23 ఏళ్లు పట్టడం చూస్తే అసలు మనం ఏ దేశంలో ఉన్నామని ప్రశ్నించారు. కేవలం 95 కోట్ల రూపాయల నిధులతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కాల్వ ప్రాజెక్టు పనులు రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేర్పులతో జాప్యం చేయడం, దానికి అనుగుణంగా మెటీరియల్స్ ఖర్చులు పెరగడం జరుగుతుందని అన్నారు. త్వరలో ప్రభుత్వం బునాదిగాని కాలువను పూర్తి చేయకుంటే రైతులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాలువను వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీ అందించాలి. ఆత్మకూరు రైతులకు బునియాది కాలం ద్వారా సాగునీరును అందించాలి. బునియాది కాలం ద్వారా సాగునీరును లాస్ట్ బస్సాపూర్ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాదాపు 650 అడుగుల ఎత్తుతోటి, మీటర్ల ఎత్తుతోటి వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము ఇక్కడ చూస్తున్నది బునాదిగాని కాలువ. బునాదిగాని కాలువకు సంబంధించి చూస్తూ ఉంటే ఇది ధర్మపురి మంగళూరు దాకా ఉన్నది. అంటే మా దగ్గర ధర్మపురి వరకు దూరం చేస్తాడు, మళ్ళీ ఇంకోరం పోతాడు అంటే ఆయన ఉంచుకుంటారు అన్నమాట. అట్లా ఇది ఎట్లుందంటే ఆడింత అవసరం. బునాదిగాని కాలువ అంటే ఈ కాలువ బడ్జెట్ ఎంత అంటే ఇది కేవలం మరి 95 కోట్లు. దీన్ని కూడా పూర్తి చేస్తానికి లేదు, ఇంకా 2-3 స్కీమ్ కలిపితే 200 కోట్లు. ఈ బునాదిగాని కాలువకు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాయి. ఇది ఎక్కడ ఏమన్నా మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నామని అడుగుతున్నాం. తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం 95 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది, అంతేనా? 98 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. ఇప్పటి వరకు అయింది 55 కిలోమీటర్లు అయింది. మిగతా అట్లా పెండింగ్ ఉన్నది. కాబట్టి ఇది ఇట్లా పెండింగ్ ఉంటే అసలు ఒకవైపున కాస్ట్ పెరుగుతుంది. రోజుకు పెండింగ్ పెట్టినా కొద్దీ స్టీలు, సిమెంట్ అన్నీ పెరుగుతాయి. అంటే తడిసి ఈ బునాదిగాని కాలువ కూడా ఏం ప్రభుత్వం ఇది, ఎందుకు ఈ నిర్లక్ష్యం? అందుకని మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి ఇక్కడ వచ్చినటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా చెప్పారు. తర్వాత ఇక్కడ ఇంజనీర్లు కూడా ఈ గారు, డిఈ గారు, మిగతా ఏఈ గారు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడిన మీదట అర్థమైంది ఏంటంటే
ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా గుంటూరులో వామపక్షాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై భారాలను మోపుతున్నారంటూ సిపిఎం, సిపిఐ నగర కమిటీల ఆధ్వర్యంలో గుంటూరులో ధర్నా నిర్వహించారు. మోడీ, జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలు వేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో ఆందోళన ఉధృతమవుతుందని హెచ్చరించారు. వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. ఈ ధర్నా చేపట్టిన వామపక్ష నేతలు రాంబాబు, వంశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష. రానున్న 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. బాల సదన్ల అభివృద్ధికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం. పరిగిలో బాల సదన్ను పరిశీలించిన మంత్రులు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఆగ్రహం. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు వేసిన వారికి పదవి ఇస్తారా అంటూ మండిపాటు. మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర మోకాలికి శస్త్రచికిత్స. త్వరగా కోలుకోవాలని హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర. టీడీపీ ఆధ్వర్యంలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారు. సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.